ఉన్నవి లేనివిగా చూపిస్తారు, లేనివి ఉన్నవిగా ప్రదర్శిస్తారు. అబ్రకదబ్రా అంటూ అసలేమీ లేనట్టుగా చేతులెత్తేస్తారు. ఇదంతా మనకు మ్యాజిషియన్లు చేసే జాదు. కానీ ఇదే పని దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చేస్తే అది పనామా కుంభకోణం అవుతుంది. స్వదేశంలోని డబ్బులు హవాలా ద్వారా విదేశానికి తరలించడం అవుతుంది. అవును, నిత్యం ఆరాధించే, మనల్ని పాలించే పాలకులు కాసుల కక్కుర్తితో దేశానికే ద్రోహం చేసినంత అక్రమాలు చేశారు. ఈ సంచలన బాగోతాలను పనామా పేపర్స్ వెల్లడించాయి. అన్ని దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు పనామా కథేంటి? ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో చూద్దాం. వికీలీక్స్ అగ్రరాజ్యం మొదలుకొని ప్రపంచ నాయకులను వణికించాయి. స్విసీలీక్స్ సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఇప్పుడు దేశాధినేతలను, రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను, సెలబ్రిటీలను మరో లీక్స్ గడగడలాడిస్తోంది. అదే పనామా పేపర్స్. యాభై దేశాలు, 140 మంది పొలిటికల్ లీడర్స్, 12 మంది ప్రస్తుత మాజీ దేశాధినేతలు, మాఫియా డాన్లు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, పన్ను ఎగవేతదారులు, అవినీతి రాజకీయ నాయకులు, ప్రముఖుల అవినీతి గుట్టు విప్పిన పనామా రహస్య పత్రాలు. పొద్దున లేవగానే టీవీలోనూ, పేపర్లలోనూ ఈ దేశాధినేతలు, సెలబ్రిటీలను మనం చూస్తూనే ఉంటాం. అవినీతిని అరికట్టాలని, సమాజ సేవకు పునరంకితం కావాలంటూ వారు చెప్పే నీతులను వింటూనే ఉంటాం. ఇక ప్రధానులు, అధ్యక్షులైతే పన్ను ఎగవేతదారుల భారతం పడతాం, విదేశాల్లో దాగిన నల్ల డబ్బును వెనక్కి తెస్తామంటూ మీడియా మైకులు, ప్రపంచ వేదికల ముందు లెక్చర్లు దంచేస్తుంటారు. కానీ ఈ గురువిందల అసలు రంగేంటో తెలిసిపోయింది. ఈ దేశాధినేతల సిసలైన నిజాయితీ ఏంటో ప్రపంచానికి అర్థమైపోయింది. డబ్బుల మీద ఈ మహామహులకు ఎంత కక్కుర్తో ప్రజలకు అవగతమైంది. స్వదేశాల్లో పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నకిలీ కంపెనీలను ఎలా సృష్టించారో, ఎన్ని వందల కోట్లు అక్రమంగా వెనకేసుకున్నారో పనామా పేపర్లు బట్టబయలు చేశాయి. పనామా పేపర్స్ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. దేశాల అధినేతల రహస్యాల డాక్యుమెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మొసాక్ ఫోన్సెకా అనే పనామా సంస్థ ద్వారా ఎందరో ప్రముఖులు ఉనికిలో లేని కంపెనీలను సృష్టించుకున్నారు. స్వదేశంలోని ఆదాయానికి పన్ను కట్టకుండా పేరుకుపోయిన బ్లాక్ మనీని అక్కడ పెట్టుబడిగా పెట్టారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేసి స్వదేశాలకు ద్రోహం చేశారు. దాదాపు 120 దేశాల్లోని జర్నలిస్టులు, మీడియా సంస్థలతో కూడిన కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ ఈ గుట్టు బట్టబయలు చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 140 మంది రాజకీయ నాయకులు, 12 మంది ప్రస్తుత మాజీ దేశాధినేతలు, లెక్కకు మిక్కిలి సెలబ్రిటీలు, ప్రముఖులు, వీరంతా దేశానికి పన్ను కట్టకుండా విదేశాల్లో నకిలీ కంపెనీలను సృష్టించి ధనం పోగేసుకుంటున్నారు. పనామా రహస్య పత్రాల్లో వీరి సీక్రెట్స్ అన్ని వెలుగులోకొచ్చాయి. ప్రపంచంలో వందలాది నల్లధనం అక్రమార్కుల బాగోతాలు పనామా పేపర్స్ తో బయటపడ్డాయి. అధికార దుర్వినియోగం, అక్రమ లావాదేవీలు, పన్ను ఎగవేతకు పాల్పడి కోట్ల కొద్ది ప్రజాధనాన్ని పరాయి దేశాల్లో దాచిపెట్టిన నల్ల కుబేరుల తతంగాన్ని బట్టబయలు చేశాయి జర్మనీకి చెందిన సుడియోషో జీతంగ్ పత్రిక, ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కన్సార్జియంలు. నలభై ఏళ్ల వ్యవధిలో జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించి దాదాపు 1,15,00,000 రహస్య పత్రాలను వెలికితీసి ప్రపంచానికి తెలియజేసింది. ఇదివరకెన్నడూ వినని విధంగా ఇప్పుడు వెలువరించిన పత్రాల పరిమాణం 2.6 టెరాబైట్లు, అంటే దాదాపు 2,300 సినిమాల పరిమాణానికి సమానం.
గతంలో వెల్లడించిన రహస్య పత్రాల కంటే ఇది ఎన్నో రెట్లు అధికం. జర్నలిజం చరిత్రలోనే ఇంత సంచలనం మరెప్పుడూ జరగలేదని చెబుతోంది జర్మనీకి చెందిన పత్రిక. ప్రస్తుతం పనామా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, తాజా మాజీ దేశ అధ్యక్షులు ఇలా చాలా మంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్ల డబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ ప్రారంభించాయి. పనామాలోని ఓలా కంపెనీకి చెందిన 1.105 కోట్ల పత్రాలు లీకవటంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు, బ్రిటన్ ప్రధాని కామెరాన్, చైనా జింగ్పింగ్ బంధువులు, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కొడుకులు, ఉక్రెయిన్ ప్రధాని కుటుంబ సభ్యులు అక్రమంగా విదేశీ బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. వీరితో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల నల్ల డబ్బు లోగుట్టు కూడా వెలుగు చూస్తుంది. నల్ల డబ్బును దాచేందుకు బోగస్ కంపెనీలు సృష్టించటంలో పనామాకు చెందిన మొసాక్ ఫొనెస్కా కంపెనీ దిట్ట. ఈ కంపెనీ ఇప్పటివరకు వివిధ ప్రముఖుల కోసం 2.40 లక్షల బోగస్ కంపెనీలు సృష్టించింది. అనేక మంది ప్రముఖులు ఈ కంపెనీలో నల్ల డబ్బును దాచినట్టు వెలుగులోకి వస్తోంది. లియోనెల్ మెస్సీ, జాకీ చాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రష్యా మొదలు బ్రిటన్ వరకు అన్ని దేశాలు ఈ బాగోతంపై స్పందించాయి. పుతిన్ సన్నిహితుల నల్ల డబ్బు వ్యవహారంపై రష్యా స్పందిస్తూ ఇందులో కొత్తదనం కానీ సమగ్ర ఆధారాలు కానీ లేవని కొట్టిపారేసింది. పనామా తొలి జాబితాలో పలువురు దేశాధినేతలు, మాజీ ప్రధానులు, సెలబ్రిటీల పేర్లు వెల్లడి కాగా ఈ కుంభకోణంతో లింకున్న భారతీయుల రెండో జాబితా విడుదలైంది. మెహ్రా సన్స్ జ్యువెలర్స్ కు చెందిన అశ్విని కుమార్ మెహ్రాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు గౌతమ్, కరణ్ థాపర్ కూడా ఆఫ్షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా పేపర్స్ బహిర్గతం చేసింది. వ్యాపారవేత్తలు సతీష్ గోవింద్ సంతానీ, విశ్లాహ్ బహదూర్, హరీష్ మెహనానీలు కూడా జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, రాజీవ్ దహూజా, కపిల్ సాయిన్ గోయల్, వివేక్ జైన్ కూడా పనామా కుంభకోణంలో ఉన్నారు. పనామా పేపర్స్ విడుదల చేసిన రెండు జాబితాల్లో తమ దేశాల ప్రముఖుల పేర్లు ఉండటంతో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లాండ్స్ తదితర దేశాలు విచారణకు ఆదేశించాయి. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. ఇదిలా ఉంటే విదేశాల్లో నల్లధనం దాచుకున్న 500 మంది భారతీయులపై విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పన్నులు ఎలా ఎగ్గొట్టాలి, ఆ డబ్బును దేశ సరిహద్దులు ఎలా తరలించాలి, ఎలా పెట్టుబడిగా మార్చాలి, ఉత్పత్తి కంపెనీలను ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి అక్రమాలన్నిటినీ శ్రీమంతులకు అరటిపండు ఒలిచినట్లు ట్యూషన్ చెబుతుంది పనామా దేశంలో ఓ లా కంపెనీ. అంతేకాదు మొత్తం వ్యవహారాన్ని విదేశాల్లో తానే నడుపుతోంది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి? ఈ సంస్థ గుట్టును ఐసీఐజే ఎలా బయటపెట్టింది? ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను గడగడలాడిస్తున్న పనామా పేపర్స్ మరో జాబితా బయటపడింది. ఈ దర్యాప్తు సాగించిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఈ రెండో జాబితాను ప్రచురించింది. దీనిలో నగల వర్తకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అశ్విని కుమార్ మెహ్రా, మెహ్రా సన్స్ జ్యువెలర్స్ సంస్థ ఓనర్. 1999 నుంచి బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో పీటీసీ గ్రూప్, మ్యాక్సీల్ హోల్డింగ్స్ తదితర 7 సంస్థలను ఆయన కుటుంబం రిజిస్టర్ చేసింది. 2 కంపెనీల్లో తమకు వాటాలున్నది వాస్తవమేనని, అయితే ఇవి చట్టబద్ధమేనని మెహ్రా కుటుంబం తెలిపింది. మరొకరు అనురాగ్ కేజ్రీవాల్, లోక్సత్తా పార్టీ ఢిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు. స్టింగ్ ఆపరేషన్తో బహిష్కరణ వెట్టిపడింది. కేజ్రీవాల్, అనురాగ్ ఇంటెక్స్ తదితర 3 సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు. విదేశాల్లో బీవీఐ, పనామాల్లో 3 సంస్థల్లో ఈయన డైరెక్టర్గా ఉన్నారు.
మరి 2 ప్రైవేటు ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. అయితే సమస్యలు తలెత్తవచ్చన్న ఆలోచనతో 3 సంస్థలను 2010లోనూ ఫౌండేషన్లను ప్రారంభించిన కొన్నాళ్లకే మూసివేసినట్లుగాను కేజ్రీవాల్ తెలిపారు. సతీష్ గోవింద్ సంతానీ, విప్లవ్ బహదూర్, హరీష్ మెహనాని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని 2 విదేశీ సంస్థల్లో ఈ ముగ్గురు డైరెక్టర్లు. వీటిలో ఒకటిన ట్రిలియాన్ను 2012లో తొలగించగా మరొకటి డిజైన్ అండ్ క్వాలిటీని ఈ ఏడాది ఏప్రిల్లో తొలగించనున్నారు. బహదూర్ ప్రస్తుతం విఎన్ఎస్ కార్పొరేషన్ సంస్థను నడిపిస్తూ ఉండగా మెహనాని బీఎస్సీలో లిస్ట్ అయిన ప్రో అప్రాల్ డివిజన్ కు ఎండీగా ఉన్నారు. దుస్తుల ఎగుమతుల లావాదేవీల కోసం నిబంధనల ప్రకారమై 2 విదేశీ సంస్థలు ప్రారంభించామని, కానీ వాటిని తర్వాత మూసివేశామని బహదూర్ తెలిపారు. ఈ ముగ్గురు విడిపోయి వేరువేరు సంస్థల్లో ఉన్నారు. గౌతమ్ సింఘాల్ ఈయన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఐటీ కన్సల్టెంట్. దాదాపు $400 మిలియన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్తో తనకు లింక్ ఉందని ఆయన చెప్పినట్లుగా ఫోనెక్సా రికార్డులు చూపుతున్నాయి. ఈయన పేరిట బీబీఏలో 2 సంస్థలు ప్రారంభించారు. ఈ కంపెనీలన్నీ తన తండ్రికి చెందినవేనని, కుటుంబ విభజన తర్వాత వాటితో తనకేం సంబంధం లేదని గౌతమ్ తెలిపారు. గౌతమ్ కరణ్ దాపర్ 1999లో దాపర్ గ్రూప్ విభజన తర్వాత క్రాంప్టన్ గ్రీవ్ సంస్థ బ్రిజ్మోహన్ దాపర్ కుమారులైన గౌతమ్ కరణ్ దాపర్ల చేతికొచ్చింది. 2005లో చార్లపోర్ట్ ఫౌండేషన్ ను గౌతమ్, నికోమ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను కరణ్ ప్రారంభించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. మరోవైపు పనామా పేపర్స్ వ్యవహారంలో తన పేరు బయటికి రావడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నోరు విప్పారు. తన సంపాదనకు అనుగుణంగా పన్నులు చెల్లించానని, విదేశాలకు పంపించిన ప్రతి రూపాయి చట్టబద్ధంగానే పంపానని స్పష్టం చేశారు. అటు పనామా పేపర్స్ ఐస్లాండ్ తీరాన్ని తాకాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని సింగ్ముడూర్ రాజీనామా చేశారు. విదేశాల్లో కంపెనీలు పెట్టడం తప్ప, డబ్బులు పోగేసుకోవడం నేరమా? ఇవన్నీ చట్ట సమ్మతమేనా? పనామా వేదికగా జరిగిందంతా కరెక్టా రాంగా? అసలు మన చట్టాలేం చెబుతున్నాయి? విదేశీ కంపెనీల్లో మనవారు. ఆ మాటకొస్తే ఏ దేశం వారైనా ఏ దేశంలోనైనా పెట్టుబడి పెట్టడం నేరమేం కాదు. విదేశీ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవటం కూడా తప్పేం కాదు. కానీ అన్నీ పారదర్శకంగా జరగాలి. అంటే మన దేశంలోని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియాలి. మన దేశ చట్టాల ప్రకారమే మనవారు ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలి. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కానీ పనామా వేదికగా ఇలా జరగలేదు. అంతా రహస్యంగా జరిగిపోయింది. అదే నేరం. మన దేశంలో పన్నులు ఎక్కువ. అందుకే మన శ్రీమంతులు ఇవి భరించలేక విదేశాల్లో సంపాదించే డబ్బుల్ని అక్కడే ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. 2004 వరకు ఇండియన్స్ ధనాన్ని విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్బీఐ అనుమతించేది కాదు. అయితే కంపెనీలకు మాత్రం ఇవి వర్తించేవి కావు. అవి ఆర్బీఐ ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో కంపెనీల్ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండేది. దీంతో చాలా మంది విదేశాల్లో ట్రస్టులు ఏర్పాటు చేసి పవర్ ఆఫ్ అటార్నీ తమ పేరున పెట్టుకునేవారు. ఇలాంటి ట్రస్టుల్ని ఫోన్సెకా ఏర్పాటు చేస్తుంది. కానీ మారుతున్న చట్టాలకు అనుగుణంగా మన సంపన్నులు మారలేదు. మారిన భారతీయ చట్టాల ప్రకారం 2004 కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా నేరమే అవుతుంది. 2013 కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో కంపెనీలు పెట్టినా చట్టవిరుద్ధమే. అంతేకాదు, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వెల్లడి ఒప్పందం. ఎవరైనా ప్రభుత్వానికి ఆర్బీఐకి చెప్పి దాని ప్రకారం పెట్టుబడి పెట్టి ఉంటే సమస్యలేవీ ఉండవు. కానీ వీరెవరికీ విదేశాల్లోని తమ ఆస్తుల గురించి చెప్పకుండా ఉంటే మాత్రం మనీ లాండరింగ్, ఫెమా వంటి రకరకాల కేసులు వర్తిస్తాయి. పన్ను ఎగవేతదారులవుతారు. డబ్బును దాచుకోవటానికి సంపన్నులు ఇదే పని చేశారు.